హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను. అదే ఆలు దొండకాయ ఫ్రై. సో ఇది చాలా సింపుల్గా మరియు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని మనం కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అదేవిధంగా ఆవాలు వేసుకొని మనము ఈ పోపుని వేయించుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మనము కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు మరియు ఉప్పును వేసుకోవాలి. ఉప్పును వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. అదేవిధంగా ఆలుగడ్డ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ పోపులో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు మీరు ఉడికించండి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం, మనం ఆల్రెడీ మిర్చి వేసాం కదా, సో కారం చూసుకొని వేసుకోండి. అదేవిధంగా ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోండి. వేసుకొని ఈ మసాలా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం పాటు మీరు ఉడికించండి. 1 నిమిషం ఉడికిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే దొండకాయ త్వరగా ఉడకదు కదా, సో అందువల్ల నీళ్ళను వేసుకోవడం వల్ల దొండకాయ ముక్కలు బాగా చక్కగా ఉడికి కూర అనేది చాలా బాగుంటుంది. సో ఇలా మూత పెట్టుకొని మనం 5 నుంచి 6 నిమిషాల పాటు దొండకాయ ముక్కలు మెత్తపడేంత వరకు మనము ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా, మొత్తం వాటర్ అన్నీ ఎగిరిపోయాయి. ఇలా మనము కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు కూర మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము చివరగా కొత్తిమీరను వేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా చపాతీలోకి మరియు రోటీస్లో కూడా ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. మనము ఇందులోకి ఏ మసాలాలు కూడా వేయలేదు కాబట్టి చాలా లైట్గా కూడా ఉంటుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.